చిన్నప్పుడు కేవలం ప్రసాదం కోసం గుడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అదే టేస్ట్‌తో ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 1 గ్లాస్ రైస్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ వేడిగా ఉన్నప్పుడే పసుపు, సాల్ట్, కరివేపాకు, ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని రైస్‌ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇప్పుడు అసలైన పౌడర్ కోసం మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈచ్ 1 టీ స్పూన్ వేసుకుని 4 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసి ఫ్రై అయ్యాక చల్లార్చుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని హాట్ వాటర్లో నానబెట్టుకుని చిక్కటి రసం తీసుకుని సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, ఆయిల్ వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చిక్కబడనివ్వాలి. పోపు కోసం పల్లీ నూనెలో పల్లీలు, జీడిపప్పు వేసి వేయించుకుని తీసుకున్నాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై అయ్యాక రెడ్ చిల్లీస్, కరివేపాకు, కుక్ చేసుకున్న చింతపండు, కాస్త బెల్లం, రెడీ చేసుకున్న పొడి, ఇంగువ వేసి 1 మినిట్ ఫ్రై అయ్యాక రైస్లో పల్లీలు, జీడిపప్పుతో పాటు ఈ తాలింపు కూడా వేసి మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. కాస్త వేడి తగ్గాక చేత్తో అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి, అద్దిరిపోతుంది. కావాలంటే ఈ చింతపండు పేస్ట్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా రైస్ మిగిలిన లంచ్ బాక్సెస్లోకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.